బ్రేకింగ్ న్యూస్ గద్వాల జిల్లాలో రాజకీయం హీట్ ఎక్కింది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారు ఎంతటి వారైనా సరే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లొంగకుండా తమ ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి అంటున్న ఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. గద్వాల్ మున్సిపల్ చైర్మన్ పీఠంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. సరేండి సార్, మున్సిపల్ పీఠానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఎన్నిక ప్రక్రియ ఇదంతా ఉండబోతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయి? సో గద్వాల్ మున్సిపాలిటీకి సంబంధించి 37 వార్డ్స్కి జరిగినటువంటి ఎలక్షన్లో ఎన్నికైనటువంటి కార్పొరేటర్లందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారం చైర్మన్ని, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎలాంటి ఇష్యూస్ లేకుండా జరిగేటట్లుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇదే విధంగా గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే మొత్తంగా ఈ క్యాంపు రాజకీయాలు ఇవంతా కూడా కొంత చర్చకు తావిస్తున్నాయి. ఇక్కడికి వాళ్ళు వచ్చే క్రమంలో కానీ లోపలికి వెళ్ళి మొత్తంగా పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే వరకు కూడా పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా గెలిచారు కాబట్టి వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా వారి హక్కును వినియోగించుకునేటట్లు ఏ విధంగా అయితే పబ్లిక్ని ఏ విధంగా అయితే ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా ఓటు హక్కును వినియోగించేటట్లు ఫెసిలిటేట్ చేస్తాము. ఈ కార్పొరేటర్లను కూడా అదే విధంగా ఫెసిలిటేట్ చేస్తాము. మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కూడా పీస్ఫుల్గా అయ్యేటట్లు చూస్తాం. సో మొత్తంగా చూస్తున్నాం గద్వాల మున్సిపల్ పీఠంపై మరికొద్ది సేపట్లో పూర్తిగా మున్సిపల్ పీఠం ఎవరికి వశం కాబోతుంది అనేది కొద్దిసేపట్లో తెలియబోతుంది. ఇక దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎవరైనా సరే మున్సిపల్ పీఠానికి సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో ఇబ్బంది పెడితే మాత్రం వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ,